సో మీకు లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అయిన తర్వాత చేయాల్సిన పెళ్లి ముందు చేస్తే ఏముంటుంది? ఐ రెస్పెక్ట్ మ్యారేజ్ సో మచ్. నువ్వు ఒక్కరిని పెళ్లి చేసుకున్నావు అంటే కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండు. బట్ ఈ లివిన్ లో ఉండి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి విడిపోయి ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. ఇలా మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు సత్య? ప్రేమిస్తున్నానని లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మోసం చేస్తూ ఉంటారు. నిజంగా ఒక రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తే చేయరు. లైఫ్ లాంగ్ ఉండడం వేరు, రిలేషన్ వేరు ఎలా నాకు అంటారు. అర్థం కాక అడుగుతున్నా. లైఫ్ లాంగ్ ఉంటున్నా కదా అంటారు, మళ్ళీ ఫీలింగ్స్ లేవు, వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అంటే ఇంకా నాకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి ఇంట్లోనే ఉంటూ అబ్బాయి ఇంట్లోనే ఉంటూ రోజుకి ఒకసారే కలవాలి వీళ్ళు. అప్పుడు ఫీలింగ్స్ చచ్చిపోయాయి కదా. స్టార్టింగ్ లో బాగుంటుంది, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఇట్లా అన్ని చేంజ్ అవుతూ అందరూ ఉంటాయి. అట్లా ఉండరు. లైక్ ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ చాలా మంచిగా చూసుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్ ని. ఫ్రీడమ్ ఇస్తారు. నువ్వు బయటకు వెళ్తున్నావా, పార్టీకి వెళ్తున్నావా వెళ్ళు. ఫ్యూ మెన్ హూ వాజ్ లైక్ దిస్ ఆల్సో. అంటే కొంచెం బట్ మనకి అదృష్టం లేదు, అలాంటి వాళ్ళు మనకి రారు. నీ లైఫ్ లో బ్రేకప్ అంటే ఏమని చెప్తావు సత్య? లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అయింది.